కంది పచ్చడి చేస్తున్నానండి. కంది పచ్చడిలోకి కందిపప్పు, చింతపండు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆయిలు, ఈ మొత్తం ఈ 5 ఇంగ్రీడియంట్స్ తోటే కంది పచ్చడి పాతకాలంలో ఎలా చేసుకుంటారో అలా చేస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి వంటలకు స్వాగతం. ఈరోజు పాతకాలంలో ఎలా చేస్తారో అలా కంది పచ్చడి చేస్తున్నానండి. అందుకు కొద్దిగా ఆయిల్ వేసుకొని కందిపప్పు వేసుకుంటున్నాను. నూనె కొంచెం ఎక్కువ పట్టిద్దండి. వేసుకొని బాగా వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు 7 నీళ్ళలో నానబెట్టుకుంటాం. ఏగినాయి చూడండి, ఎర్రగా ఏగినాయండి. ఈ విధంగా వేగాల. ఇప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుంది వేగినప్పుడు. అదే మనకు గుర్తు. కందిపప్పు కూడా ఎర్రగా వస్తాయి. ఇలాగ వేగాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో పోసుకొని సలాడ్ పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి, అదే ఆయిల్లో మనం ఎంత కారం తెలగాలమో అన్ని ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. వేసుకొని బాగా వేగాలండి ఎండుమిరపకాయలు కూడా. నూనె ముందే తక్కువ వేసుకోవచ్చు కదా అనుకుంటారేమో. తక్కువ వేస్తే కందిపప్పు వేగవండి, మాడతాయి. కానీ నూనె ఎక్కువ వేసుకొని వేపుకోవాలండి. తర్వాత ఆ నూనెలోనే ఎండుమిరపకాయలు వేపుకోవాలి. ఏమైనా అవసరం లేదండి. చింతపండు, ఎండుమిరపకాయలు, కందిపప్పు, ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ, ఇంకంతేనండి. అట్లాగే చేసేవాళ్ళు మేము చిన్నప్పుడు మన వాళ్ళు. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లారాలి. చల్లారిన తర్వాతే మిక్సీకి వేసుకోవాలి. కందిపప్పు చల్లారనియండి, మిక్సీ వేస్తున్నాను. నూనెతో వేసేసుకోండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్గా కూడా ఉంటుంది. నోరు బాగాలేనప్పుడు కానీ రోజు చట్నీ తినకుండా ఇడ్లీలో, దోశల్లో బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా కందిపప్పు మిక్సీకి వేస్తున్నానండి. ఇది బాగా మెత్తగా పొడి వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేసుకున్నాను పొడి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. నూనెతో వేసేసుకోండి. సరిపడా ఉప్పు వేస్తున్నానండి. నానబెట్టుకుని చింతపండు వేస్తున్నానండి. కొద్దిగా వాటర్ కూడా పోసుకుంటాను. ఇప్పుడు ఈ మొత్తం మిక్సీ పట్టుకుంటున్నాను. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయలు వేస్తున్నానండి. చిన్న ఉల్లిపాయలు వేసాను, వీడియో మిస్ అయిందండి. ఇప్పుడు ఊరకు పలస తిప్పితే చాలండి. ఇదిగోండి, ఇలా వచ్చింది. మనకి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. వేసాను నేను వాటర్ 7 వాటర్ వేసానండి. ఇప్పుడు ఇలా వచ్చి అయిపోయిందండి. బౌల్లో వేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. సరిగా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి. ఇదివరకు రోజుల్లో రోట్లో రుబ్బుకునేవాళ్ళం అండి. ఎంతో టేస్ట్గా ఉండేది. ఇప్పుడు ఆ రోళ్ళు లేవు, రుబ్బటం లేదు. మిక్సీకి వేసుకోవడం అయిందండి. ఇదిగో చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ వేసిన తర్వాత కొద్దిగా పలస తిప్పితే ఉల్లిపాయలు మనకి రోట్లో నూరుకున్నట్టే ఉంటుందండి. థ్యాంక్ యూ అండి.